మీ బిజీ లైఫ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నారా? లేదా ఈ మధ్య లోన్లీగా ఫీల్ అవుతున్నారా? ఫ్రెండ్స్‌తో లేదా సోలో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఒకే ఒక్కసారి అహోబిలం ఉగ్రస్తంభం ప్లాన్ చేయండి. మీకు వాటర్ ఫాల్స్ కావాలన్నా, మౌంటైన్స్ కావాలన్నా, ట్రెక్కింగ్ కావాలన్నా, రివర్స్, పాండ్స్ కావాలన్నా, ఫారెస్ట్స్ కావాలన్నా, డివోషనల్ టచ్ కావాలన్నా కూడా అన్నీ ఒకే ప్లేస్‌లో దొరుకుతాయి. అదే ఈ అహోబిలం. ఎలా వెళ్ళాలో నేను చెప్తా. మినిమమ్ ఒక 2K రెడీ చేసుకోండి మామ. కనీసం 2 డికేట్స్ వరకు గుర్తుండిపోయే ఫీల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నాది గ్యారంటీ. హైదరాబాద్ టు ఆళ్ళగడ్డ నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. టికెట్ వచ్చేసి ఒకరికి స్టార్టింగ్ ఫ్రమ్ 560. నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేయండి. అక్కడి నుంచి అహోబిలంకి ఎవ్రీ 45 మినిట్స్‌కి ఒక బస్ ఉంటుంది. టికెట్ వచ్చేసి 30. ఫస్ట్ బస్ క్యాచ్ చేసామంటే 6 కల్లా అహోబిలంలో ఉంటాం. ఈ జర్నీ అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ నుంచే ఉంటుంది. ఒక్కసారి అహోబిలం రీచ్ అయ్యాక ఫుడ్, స్టే, ప్లానింగ్ అంతా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫాలో కొట్టొచ్చు కదా! అహోబిలంలో దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం కలిపి నవనారసింహ క్షేత్రాలు ఉంటాయి. మన 2K ప్లాన్‌లో ఎగువ అహోబిలంలో అన్ని క్షేత్రాలు, దిగువ అహోబిలంలో కొన్ని కవర్ అవుతాయి. మీరు అన్నీ కవర్ చేయాలంటే ఇంకొక 1K ఎక్స్‌ట్రా క్యారీ చేయాలి. సో, మార్నింగ్ 6 కల్లా ఎగువ అహోబిలంలో బస్ దిగగానే రైట్ సైడ్ మనకి కారంజ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్‌ని మనం రిటర్న్‌లో కవర్ చేద్దాం. అక్కడి నుంచి అహోబిల నరసింహస్వామి టెంపుల్‌కి ఫ్రీ బసెస్, ఆటోస్ ఉంటాయి. మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సత్రాలు ఉంటాయి. ఒక రూమ్ తీసుకోండి. స్టార్టింగ్ ఫ్రమ్ 600-800 ఫర్ 2 పీపుల్ ఆన్ బార్గెయిన్. లేదంటే మినిమమ్ 1000 అంటారు. ఈ సత్రాల్లోనే నిత్యాన్నదానం ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్‌కి ఎక్స్‌ట్రా స్పెండ్ చేయాల్సిన పనే లేదు. 7 కల్లా ఫ్రెష్ అయ్యి మీకు తినాలనిపిస్తే టిఫిన్ చేసేసి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడమే. ఇట్స్ గోనా బి వెరీ ఇంట్రెస్టింగ్. ఫాలో చేయొచ్చు కదా! మన ఈ ట్రెక్‌లో అహోబిల నారసింహస్వామి, వరాహ నారసింహ, మాలోల నారసింహ, జ్వాల నారసింహస్వామి ఆలయాలతో పాటు రక్తగుండం, ప్రహ్లాదబడి, ఉగ్రస్తంభం కవర్ అవుతాయి. మన స్టే పక్కనే అహోబిల నారసింహస్వామి ఆలయం ఉంటుంది. ఇది కూడా మనం ట్రెక్ అయిపోయాక ఈవినింగ్ కవర్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ లేట్ అవుతే ఉగ్రస్తంభానికి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎండ దంచేస్తది. అహోబిల నరసింహస్వామి ఆలయం ముందే ₹5 తీసుకొని ట్రెక్కింగ్ చేసేటప్పుడు సపోర్ట్ కోసమని ఇలాంటి స్టిక్స్ ఇస్తారు. మన ట్రెక్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమం 5 అవర్స్ పట్టిద్ది. టెంపుల్ కవర్ చేయడానికి ట్రెక్ ఈజీ టు మీడియం ఉన్న ఉగ్రస్తంభం ట్రెక్ మాత్రం ఈజీ అస్సలు ఉండదు. మీడియం టు హార్డ్ ఉంటుంది. ఉగ్రస్తంభం వ్యూ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఆ ట్రెక్కి పడ్డ కష్టం మొత్తం వర్త్ అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ వ్యూ. ఫాలో కొట్టండి. నెక్స్ట్ పార్ట్‌లో ఈ ట్రెక్ ఎలా చేయాలి కొన్ని టిప్స్ చెప్తాను. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీరు ట్రెక్కింగ్ కోసం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలలో వెళ్ళాల్సిన పనే లేదు ఈ అహోబిలం ట్రెక్ చేస్తే. మనం పార్ట్ 1లో చెప్పుకున్న మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, స్టన్నింగ్ వ్యూస్, టెంపుల్స్ అన్నీ ఈ ట్రెక్‌లోనే కవర్ అవుతాయి. ఈ ట్రెక్ అంతా కూడా ఫారెస్ట్‌లో నుంచే ఉంటుంది కాబట్టి ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండవు. ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రం కాస్త ఉంటుంది. కానీ ఉగ్రస్తంభం రీచ్ అయ్యాక సిగ్నల్స్ ఉంటాయి. మీరు మీ క్లోజ్ పీపుల్‌కి వీడియో కాల్ చేసి ఈ అమేజింగ్ వ్యూస్ చూపించొచ్చు. ట్రెక్ మొత్తం నడవడం కన్నా కూడా ఎక్కడమే ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వాటర్ బాటిల్ తప్ప నీతో ఏమీ క్యారీ చేయకండి. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్స్, బ్యాగ్స్ లాంటివి తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు. మీకు చాలా చోట్ల ఇలా రోప్స్ ఉంటాయి. అవి పట్టుకొని పైకి ఎక్కేయడమే. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో దిగేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటుంది ఈ ట్రెక్. టిప్ 1, మీకు వీలైనంత ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. టిప్ 2, సపోర్ట్ స్టిక్ ఖచ్చితంగా తీసుకోండి. టిప్ 3, వాటర్ బాటిల్ తప్ప ఏమీ క్యారీ చేయకండి. టిప్ 4, మంచి గ్రిప్ ఉన్న ఫుట్వేర్ ఇంపార్టెంట్ బిగులు. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. మధ్యాహ్నం 1 కల్లా ట్రెక్ ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసి అక్కడే అన్నదానంలో లంచ్ ఫినిష్ చేసుకోండి. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి అలా అహోబిల నరసింహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు ఓపిక ఉంటే ముందు పార్ట్లో చెప్పుకున్న కారంజ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేసి రండి. లేదంటే నెక్స్ట్ డే దిగువ అహోబిలం వెళ్ళేటప్పుడు కవర్ చేసుకోవచ్చు. అలా నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్ క్యాచ్ చేసి దిగువ అహోబిలం వచ్చేసేయండి. బస్ ఎక్కే ముందే పక్కనే ఉన్న కారంజ నరసింహస్వామిని దర్శించుకోండి. దిగువ అహోబిలంలో చూడాల్సిన ప్రదేశాలు యోగానంద నారసింహ, ఛత్రవత నారసింహ, పావన నారసింహ, భార్గవ నారసింహ, కారంజ నరసింహస్వామి ఆలయాలు. వీటికి ఎలా వెళ్ళాలి అనేది లాస్ట్ పార్ట్లో చెప్పుకుందాం. మీరైతే ఫాలో కొట్టండి మావా. మనం దిగువ అహోబిలం కాడ బస్ దిగగానే బస్ స్టాప్ వెనకనే దిగువ అహోబిల స్వామి ఆలయం ఉంటుంది. అది చూసేసుకొని బయటికి రాగానే గుడికి కాస్త దూరంలో కుడివైపు ఛాత్రావత యోగానంద నారసింహ స్వామి ఆలయాలు, ఎడమవైపు భార్గవ నారసింహ, అక్కడి నుంచి పవన నారసింహ క్షేత్రాలు ఉంటాయి. వీటికి వెళ్ళడానికి షేర్ ఆటోస్ అండ్ జీప్స్ ఉంటాయి. జీప్స్ వచ్చేసి 6 మెంబర్స్కి 3000 ఛార్జ్ చేస్తారు. ఈ జీప్స్లో నల్లమల్ల ఫారెస్ట్స్ నుంచి భార్గవ నారసింహ స్వామి
ఆలయం ఇంకా పవన నరసింహస్వామి ఆలయం కవర్ చేసి మళ్ళీ స్టార్ట్ పాయింట్లో డ్రాప్ చేశారు. ఈ రోడ్ జర్నీ కూడా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. నెవర్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్. అక్కడి నుంచి షేర్ ఆటోస్ ఉంటాయి. 4 మెంబర్స్కి 300 తీసుకొని ఛాత్రావత యోగానంద క్షేత్రాలకి తీసుకెళ్తారు. యోగానంద స్వామి ఆలయం వెనుక ఇంకొక ఆలయం ఉంటుంది. అక్కడ మధ్యాహ్నం అన్నదానం పెడతారు. తినేసి ఆళ్ళగడ్డకి రిటర్న్ అయిపోవడమే. అక్కడి నుంచి హెచ్వైడికి బస్సెస్ ఉంటాయి.